2026 మే నెలలో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారిన వ్యంగ్య రాజకీయ ఉద్యమం పేరు కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ. ఈ ఉద్యమాన్ని మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన 30 ఏళ్ల డిజిటల్ స్ట్రాటజిస్ట్ అభిజిత్ దిప్కే ప్రారంభించాడు. ఈ ఉద్యమానికి ఆరంభం 2026 మే 15న జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరుద్యోగ యువత, సోషల్ మీడియా యాక్టివిస్టులను కాక్రోచెస్ మరియు పరాన్నజీవులు అనే వ్యాఖ్యానించారనే వివాదం చెలరేగింది. దానికి ప్రతిస్పందనగా మే 16న అభిజిత్ దిప్కే కాక్రోచ్ జనతా పార్టీని ప్రకటిస్తూ ఈ దేశంలో నిర్లక్షించబడిన అందరికోసం ఇదొక వేదిక అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. అభిజిత్ దిప్కే పూణేలో జర్నలిజం చదివి తరువాత అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ పూర్తి చేశాడు. డిజిటల్ క్యాంపెయిన్లలో అనుభవం ఉన్న ఆయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా బృందంలో కూడా పనిచేశాడు. ముఖ్యంగా 2020 ఢిల్లీ ఎన్నికల సమయంలో మీమ్ ఆధారిత రాజకీయ ప్రచారాల్లో కీలక పాత్ర పోషించినట్టు చెబుతారు. కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక నినాదం సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రాటిక్ అండ్ లేజీ. వ్యంగ్యంగా కనిపించినప్పటికీ ఈ ఉద్యమం యువతలో ఉన్న నిరుద్యోగం, పేపర్ లీకులు, పెరుగుతున్న ధరలు, రాజకీయ వ్యవస్థపై నమ్మకం కోల్పోవడం వంటి సమస్యలను హైలైట్ చేసింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలని, రిటైర్మెంట్ తర్వాత రాజకీయ పదవులు ఇవ్వకూడదని, మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఈ ఉద్యమం డిమాండ్ చేసింది. సోషల్ మీడియాలో ఈ పార్టీ భారీగా వైరల్ అయింది. కేవలం కొన్ని రోజుల్లోనే ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్లో కోట్లాది ఫాలోవర్లను సంపాదించింది. మీమ్స్, సెటైర్లు, ఏఐ టూల్స్ సహాయంతో రూపొందించిన పోస్టులు యువతలో విపరీతమైన స్పందన తెచ్చాయి. అయితే మే 21, 2026న భారత ప్రభుత్వం అధికారిక ట్విట్టర్ ఖాతా @CJP2029ను ఇండియాలో బ్లాక్ చేసింది. వెంటనే దిప్కే మరో బ్యాకప్ ఖాతా ప్రారంభించాడు. 2019లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో కూడా దిప్కే సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ పోస్టులు చేశాడని చెబుతారు. అలాగే 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత రాజకీయ పార్టీల విజయోత్సాహం మధ్య దేశ యువత ఎదుర్కొంటున్న అసలు సమస్యలను ఎవరూ పట్టించుకోవట్లేదని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించాడు. ఇంటర్నెట్ వ్యంగ్యంగా మొదలైన ఈ ఉద్యమం కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా యువత అసంతృప్తికి ప్రతీకగా మారింది.